రెడ్ బుక్ రాజ్యాంగం అని అంటూ ఉంటాం మనం. బుక్ చూపిస్తున్నాడు, ఎర్ర బుక్ అంట. 9 నెలలు అయినాక ఏం చేస్తారు తెలుసా? బుక్ ఈడు బాబు చించుకుని దాన్ని మడత పెట్టి కింద తోసుకుంటారు. ఆడో మొక్క ఈడో మొక్క. క్రిమినల్ పనులు అయితే మేము చేయలేదు. ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించినావో అందరికి కూడా తెలుసు. రాను రోడ్డు ప్రమాదాలు బాగా ఎక్కువ అవుతున్నాయి. మరి ఆ రోడ్లు వేయటంతో స్పీడ్ పోతున్నారు, రోడ్లు వేయకూడదని చెప్పాలి నువ్వు. డాక్టర్ అప్పలరాజు, సిదిరి అప్పలరాజు, నేపాల్ మొక్కపైన లాంటి వ్యక్తులు ఈ సమాజానికి చాలా ప్రమాదకరం. నాకెందుకు ఆ డాక్టర్ని చూస్తుంటే మొదటి ఉతికే సిరిగిపోయే సీకుడు గొడ్లా కనిపిస్తున్నాడు రా. ఈ ఆడవాళ్ళకి పని వాటాల బియ్యం ఏరుకోవడం. ఓయమ్మా చాలా చిన్న సెకల్లో ఎవరా నీలో నా బట్ట. నేరాలు ఈ సెక్షన్ నమోదు చేయడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఈ రోడ్డు ప్రమాదాల్లో మా అబ్బాయి ఉన్నాడా, సిద్ధు ఉన్నాడా, ఇది పక్కన పెట్టి వచ్చిందయ్యా వయ్యారి. నీకు అర్థమవుతుంది మొత్తం పార్టీ కోసం ఎంతగా సార్ పనిచేశారు. నీ కుమారుడికి బ్రహ్మాండమైనటువంటి ఒక మార్గం వేశాడు, బుల్లెట్ బండితో మార్గం వేసాడు. నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల. ఈ ప్లేట్ తీసుకుని కిందకి వెళ్ళిపోండి ప్లీజ్, అక్కడ తినండి. నెలల్లో ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ 10 డిగ్రీలు. నువ్వు అప్పలరాజు పప్పలరాజు అంటే ఏంటో అనుకున్నాను, ఇంత ఎర్రి పప్పని తెలియలేదు. కష్టపడి 5.5 సంవత్సరాలు చదివితే 1 డిగ్రీ వచ్చింది, ఎంబీబీఎస్ డిగ్రీ. మరి అంత పెద్ద చదివి మా ఊరెందుకు వచ్చిన ఉన్నారు అని అంటే మా అండగా ఎప్పుడు కూడా వాళ్ళు నిలబడ్డారు, ఇక ముందు కూడా నిలబడతారు. నీ కొడుక్కి కూడా రాజకీయంగా బ్రహ్మాండమైనటువంటి అవకాశం వచ్చిందనే చెప్పుకోవాలా. మర్డర్ కేసు ఉన్నది, మనోడికి మన జగనన్న కావాల్సింది అటువంటి వ్యక్తులే. తెలుకే తండ్రి కూడా చేరారు. ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి ఎంత ఘోరం జరిగిపోయిందిరా. యాక్సిడెంట్ చేశారు. యాక్సిడెంట్ చేసినప్పుడు ఆసుపత్రికి చేర్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం మానేసి రాను రోడ్డు ప్రమాదాలు బాగా ఎక్కువ అవుతాయి. రాను రోడ్డు ప్రమాదాలు బాగా ఎక్కువ అవుతాయి. మా అబ్బాయి ఉన్నాడా, సిద్ధు ఉన్నాడా, ఇది పక్కన పెడితే అబ్బా చెప్పుండ్రా అంటే చెప్తారు గింత పొడు. నడిపింది అప్పలరాజు కుమారుడేనన్న విషయాన్ని పెట్రోల్ బంక్ సిబ్బంది ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు గుర్తించారని రిమాండ్ రిపోర్ట్ లో రాశారు. నేను నిరపరాధిని ప్రూవ్ చేసుకోవడానికి అన్ని దారులు మూసుకుపోయాయన్నమాట. కేసు అని తీసుకున్నప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ యాక్సిడెంట్ కేసు కింద చూసుకోవాలి తప్ప సైడ్ వేసేసి క్రిమినల్ కేసు, మర్డర్ కేసు. అది కరెక్ట్ అని నేను అంటున్నా. మీరు అన్నారు, నేను కాదంటున్నాను. నేను అంటున్నా నేను కాదంటున్నాను. నేను కరెక్ట్ అంటున్నా. నేను కరెక్ట్ కాదు కరెక్ట్ అంటున్నా. దివాళీకి ఫుల్జోడి అన్ని చేయాల్సిన అవసరం మాకు లేదు. కేసులు ఎందుకు వేశారు మీరే మాట్లాడండి, లేకపోతే శిరీష గారు మీరే మాట్లాడండి అనే సెక్షన్ పెట్టాలని సెంట్రల్ గవర్నమెంట్ మార్పులు చేస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అడాప్ట్ చేసుకున్నారు.